Represented by La Lens TV. మీరు కొనుగోలు చేసినటువంటి పట్టా భూమిని అమ్మాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే మీ భూమి 22A నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయలేము అని చెబితే మీ పరిస్థితి ఏమిటి? అసలు మీ పట్టా భూమి 22A లోకి ఎలా వెళ్ళింది? ప్రభుత్వం మీ యొక్క భూమిని స్వాధీనం చేసుకుందా, లేక అది కేవలం రికార్డులో జరిగినటువంటి పొరపాట? ఒకవేళ మీ భూమి 22A లో చేరితే దాన్ని తిరిగి బయటకు తీసుకురావడం ఎలా? మీకు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి హక్కులు ఏమిటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి భూముల అంశం వేలాది మంది రైతులను, భూమి యజమానులను ఆందోళనకు గురిచేస్తుంది. లక్షల ఎకరాల భూములు 22A జాబితాలో ఉండటం, ప్రభుత్వం వాటిలో అనేక భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించడం వంటి పరిణామాలు ఈ అంశాన్ని మరింత ప్రాధాన్యతగా మార్చింది. ఈ వీడియోలో 22A నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి భూములు అంటే ఏమిటి, పట్టా భూములు 22A లోకి ఎందుకు వెళ్తాయి, వాటిని ఎలా తొలగించుకోవాలి, ఈ అంశంపై సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఏమిటి, అలాగే ప్రతి భూమి యజమాని తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కేస్ లాస్ గురించి పూర్తి వివరణతో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే భూమికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న సమాచారం అయినా కూడా భవిష్యత్తులో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మీ భూమికి సంబంధించినటువంటి ఆస్తి హక్కులను కాపాడుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 22A నిషేధిత భూముల యొక్క జాబితా అంటే ఏమిటి అంటే, 22A అనేది భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం అంటే ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 1908 లో ఈ యొక్క చట్టం రావడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్లలో 22A ఈ సెక్షన్ ప్రకారం కొన్ని రకాలైనటువంటి భూములను కొనుగోలు, అమ్మకాలు, బహుమతి అంటే గిఫ్ట్, మార్జిన్ వంటి రిజిస్ట్రేషన్లు చేయకుండా ప్రభుత్వం నిషేధించవచ్చు. అయితే ఈ భూములకు సంబంధించినటువంటి జాబితానే 22A నిషేధిత భూముల జాబితా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అని పిలుస్తారు. 22A లోని సాధారణంగా ఉండేటువంటి భూములు ఏమిటనంటే అవి ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు, అటవీ శాఖకు సంబంధించిన భూములు, కోర్టు వివాదాలలో ఉన్నటువంటి భూములు, ప్రజా ప్రయోజనాల కోసం సేకరించినటువంటి భూములు, చట్ట ప్రకారం బదలాయింపు అనుమతి లేనటువంటి ఇతర భూములు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా 22A అంటే నిషేధిత జాబితాలోనే ఉంటాయి. 22A లోని భూమి ఉంటే ఏమవుతుంది అంటే రిజిస్ట్రేషన్ అనేది జరగదు, అమ్మకాలు కొనుగోలు అవి జరగవు, బ్యాంకు యొక్క రుణం పొందడం కూడా ఇబ్బందులు వస్తాయి, వారసత్వ బదలాయింపులు విషయంలో కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కు తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వార్తల్లో నిలవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 22A అంశం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. దీని యొక్క ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి, లక్షల ఎకరాల భూములు 22A లో ఉండడం, అంటే ప్రైవేట్ పట్టా భూములు కూడా పొరపాటున 22A జాబితాలో చేరాయని ప్రభుత్వం గుర్తించింది. దీని వల్ల రైతులు, భూమికి సంబంధించినటువంటి యజమానులు తమ యొక్క భూములను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో విషయం ఏంటంటే 1.6 లక్షల ఎకరాలకు భూమికి పైగా విడుదల కావడం విశేషం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22A జాబితాలోని ఉన్నటువంటి కొన్ని కేటగిరీలకు చెందినటువంటి 1.6 లక్షల ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన కూడా చేయడం జరిగింది. దీని వల్ల వేలాది మంది రైతులకు ఉపశమనం లభించినట్టే. మూడో విషయం ఏంటంటే గ్రామ సేవ ఇనాం భూముల యొక్క సమస్య. సుమారు 1.37 లక్షల ఎకరాల భూమి గ్రామ సేవ ఇనాం భూములకు సంబంధించినటువంటివి కూడా 22A జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. దీనికి అవసరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. నాలుగో విషయం ఏంటంటే రీసర్వేలో వెలుగులోకి వచ్చినటువంటి లోపాలు కూడా ఉన్నాయి. అంటే గతంలో జరిగినటువంటి భూ రికార్డులు డిజిటలైజ్ రీసర్వే ప్రక్రియలో కొన్ని సర్వే నెంబర్లు తప్పుగా ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయని గుర్తించారు. దీని ఫలితమే ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించి కూడా 22A లో చేరడం జరిగింది. ఐదో విషయం ఏంటంటే మీ భూమి మీ యొక్క హక్కు అనే కార్యక్రమం, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కారం కోసం పట్టాదార్ పాస్బుక్ పంపిణీ, రీసర్వే 2.0 వంటి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. అయితే 22A సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సాధించినట్టే మనం అనుకోవచ్చు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 22A చట్టం అనేది తప్పు కాదు, ఎందుకంటే ప్రభుత్వ భూములను కాపాడడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ప్రైవేట్ పట్టా భూములు పొరపాటున 22A లో చేరడం వల్ల వివాదాలు ఏర్పడుతాయి. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి పొరపాటు
పొరపాట్లు సరిదిద్దే ప్రక్రియనే కొనసాగుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీ భూమిని ప్రభుత్వం తీసుకోవడం కాదు. కొన్ని భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు చట్టపరంగా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిషేధించినటువంటి జాబితా మాత్రమే. అయితే మీ ప్రైవేటు పట్టా భూమి పొరపాటున ఆ జాబితాలో చేరితే అది మీ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ఇదే విషయం పైన 22A లోకి వెళ్ళడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఫస్ట్ వన్, సర్వే నెంబర్ పొరపాటు. అంటే సర్వే నెంబర్ మ్యాపింగ్ అనేది ఎర్రర్ తీసుకురావడం. అంటే మీ భూమి సర్వే నెంబర్ కు పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమి లేదా చెరువు శిఖం భూమికి సంబంధించినటువంటి వివరాలు పొరపాటున జత కావడంతో అది నిషేధిత జాబితాలోకి వెళ్తుంది. రీసర్వే లేదా డిజిటలైజేషన్ సమయంలో డాటా ఎంట్రీలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లే అవకాశం అనేది ఉంటుంది. రెండో విషయానికి వస్తే రెవెన్యూ రికార్డులలో వ్యత్యాసాలు రావడం. అంటే పహాని 1B, సేత్వార్, టిపన్, FMB వంటి మ్యాప్ల వివరాలు ఒకే విధంగా లేకపోవడంతో కూడా మనకు 22A జాబితాలో చేరే అవకాశం అనేది ఉంటుంది. ఒక రికార్డులో పట్టా భూమిగా మరో రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉండటం వల్ల 22A జాబితాలో చేరే అవకాశం అనేది ఉంటుంది. మూడో విషయం ఏంటంటే కోర్టు వివాదాలు. అంటే భూమిపై కోర్టులలో కేసు నడుస్తున్నప్పుడు సంబంధిత అధికారుల యొక్క సిఫారసు మేరకు కొన్ని సందర్భాలలో రిజిస్ట్రేషన్ పై పరిమితులు విధించవచ్చు. నాలుగో విషయం ఏంటంటే అసైన్ భూమిగా పొరపాటున నమోదు కావడం. అంటే అసలు అది పట్టా భూమి అయినప్పటికీ కూడా రికార్డులో అసైన్ ల్యాండ్స్ గా నమోదై ఉండడం. ఐదో విషయం ఏంటంటే ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి అభ్యంతరాలు. దేవాదాయ శాఖకు సంబంధించి, వక్ఫ్ బోర్డుకు సంబంధించి, అటవీ శాఖకు సంబంధించి లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి భూమిగా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సందర్భాలలో కూడా 22A జాబితాలకు చేరే అవకాశం అనేది ఉంది. ఆరో విషయం ఏంటంటే భూసేకరణ. ల్యాండ్ అక్విజిషన్ యొక్క ప్రక్రియలో ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరించే ప్రక్రియ ప్రారంభమైతే అన్ని సందర్భాలలో రిజిస్ట్రేషన్ పై పరిమితులు అనేది విధించవచ్చు. అయితే మన పట్టా భూమి 22A లో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే ఈజీ. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ప్రాపర్టీ ఈస్ ద ప్రొహిబిటెడ్ అండర్ సెక్షన్ 22A అని మీకు అలాంటి సెంటెన్స్ కనిపిస్తాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నిరాకరించబడితే రెవెన్యూ అధికారుల ద్వారా కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. అయితే 22A నుండి బయటకు తీసుకురావడం ఎలా అంటే స్టెప్ 1, అవసరమైనటువంటి పత్రాలను సేకరించుకోవాలి. అవి ఏమిటంటే రిజిస్టర్డ్ సేల్ డీడ్, పట్టాదారు పాస్బుక్, 1B, పహాని అందుబాటులో ఉంటే FMB టిప్పన్ కాపీలు, సేత్వార్ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, భూమి సంబంధించినటువంటి పన్ను రసీదులు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా అవసరమైన పత్రాలను సేకరించుకోవాలి. స్టెప్ 2 ఏంటంటే కారణం తెలుసుకోవాలి. అంటే మీ భూమి ఏ కారణం చేత 22A లో చేరిందో తెలుసుకోవాలి. పొరపాటున చేరిందా, లేకపోతే ప్రభుత్వ భూమిగా నమోదైందా, లేకుండా అసైన్ భూమి ల్యాండ్ గా ఉందా, కోర్టు వివాదం ఏదైనా ఉందా మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయంలో, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 2. స్టెప్ 3 లో ఏం చేయాలి అంటే రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత తహసీల్దార్, RDO, జిల్లా కలెక్టర్ వినతి పత్రంపై సమర్పించాలి. మీ భూమిపై ప్రైవేటు పట్టా భూమి అని ఆధారాలతో నిరూపించుకోవాలి. స్టెప్ 4 ఏమంటుందంటే స్టెప్ 4 అనేది భూమి సంబంధించినటువంటి రికార్డులను పరిశీలన. అధికారులు సేత్వార్, FMB, పట్టా, టిప్పన్, పహాని వంటి రికార్డులను పరిశీలిస్తారు. అవసరమైతే క్షేత్ర స్థాయిలో విచారణ కూడా అంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా నిర్వహించే అవకాశం అనేది ఉంటుంది. స్టెప్ 5 వచ్చినట్లయితే 22A నుంచి తొలగింటే అది నిజంగా పట్టా భూమి అని నిర్ధారణ అయితే తర్వాత సంబంధిత అధికారుల యొక్క సిఫారసుతో 22A నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియ అనేది చేపడతారు. అనంతరం రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి అనుమతి అనేది లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే 22A లో భూమి చేరిందంటే మీ యాజమాన్య హక్కు పోయిందని అర్థం కాదు. అది కేవలం రిజిస్ట్రేషన్ పై నిషేధం మాత్రమే. కానీ ఎందుకు నిషేధించబడిందో కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. కొన్ని సందర్భాలలో ఒకే సర్వే నెంబర్ లో 10 ఎకరాల భూమి ఉంటే అందులో 2 ఎకరాలు ప్రభుత్వ భూమి అయినప్పుడు 8 ఎకరాల పట్టా భూమి కూడా 8 ఎకరాల పట్టా భూమి కావచ్చు. రికార్డులలో పొరపాటు వల్ల మొత్తం 10 ఎకరాల భూమి 22A లోకి వెళ్లే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో సరైనటువంటి పత్రాలు సమర్పించడం ద్వారా పట్టా భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగించుకునే అవకాశం ఉంటుంది. మీ భూమి 22A లో చేరిందని తెలిసిన వెంటనే భయపడకండి. ముందుగా అది ఎందుకు 22A లో చేరిందో తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి 22A భూమి ప్రభుత్వ భూమి అనేది కాదు. ప్రతి పట్టా భూమి శాశ్వతంగా 22A లో ఉండదు. చట్టబద్ధమైనటువంటి ఆధారాలు మీ వద్ద ఉంటే న్యాయపరమైన మరియు పరిపాలన పరమైనటువంటి మార్గాలలో మీ యొక్క హక్కులను తిరిగి సాధించుకోవాలి. అయితే ఇదే విషయం పైన 22A నిషేధిత జాబితా విషయంలో కొన్ని కేసు లాస్ కూడా ఉన్నాయి. మనం కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బసంత్ నాథ్. ఈ కేసులో సుప్రీంకోర్టు అప్పటి 22A నిబంధనలో పబ్లిక్ పాలసీ అనే పదం చాలా విస్తృతంగా ఉందని స్పష్టంగా తెలియజేసి దీని ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో కొత్తగా
సవరించినటువంటి సెక్షన్ 22A తీసుకొచ్చి ఏ రకమైనటువంటి భూములు నిషేధిత జాబితాలో ఉండాలో స్పష్టంగా చెప్పింది. అయితే ఈ కేసు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటంటే ప్రతి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏ భూమినైనా సరే నిషేధిత జాబితాలో చేర్చకూడదు. దానివల్ల దానికి ఒక చట్టపరమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చాలని క్లియర్ గా తెలియజేసింది. రెండో కేసుల గురించి చూసినట్లయితే శ్రీ రాధాకృష్ణమ్మ నాయుడు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 22A కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన తీర్పులో ఇది కూడా ఒకటి. అయితే 22A లో భూమిని చేర్చడానికి అనుసరించాల్సినటువంటి విధానాన్ని ప్రొసీజర్ ను ఈ తీర్పు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ అధికారులు సంబంధిత అధికారుల నుంచి వచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి జాబితా ఆధారంగానే రిజిస్ట్రేషన్ సేకరించాలి. బాధిత వ్యక్తి కోరితే తన యొక్క భూమి ఏ కారణంతో 22A లోకి వెళ్ళిందో లేదో వివరాలను కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత అధికారులపైనే ఉందని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కేసు చెప్పినటువంటి ప్రధాన సూత్రం ఏమిటంటే 22A లో భూమి ఎందుకు ఉందో చెప్పకుండా రిజిస్ట్రేషన్ నిరాకరించలేదు. ఇలా 22A కు సంబంధించినటువంటి చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ వీడియో కంక్లూజన్ లో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 22A నిషేధిత భూములకు సంబంధించినటువంటి జాబితాలో మీ భూమి ఉందంటే భయపడాల్సినటువంటి అవసరం అనేది లేదు. అదే సమయంలో నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం కూడా చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే 22A అనేది మీ యాజమాన్య హక్కులకు సంబంధించినటువంటి పూర్తిగా రద్దు చేసే చట్టం అనేది కూడా కాదు. కొన్ని రకాలైనటువంటి భూములను రిజిస్ట్రేషన్ చట్టబద్ధంగా నియంత్రించడానికి ఉద్దేశించబడినటువంటి ఒక నిబంధన మాత్రమే. అయితే పొరపాటున పట్టా భూములు కూడా 22A నిషేధిత జాబితాలో చేరే సందర్భాలలో గతంలో ఎన్నో ఉన్నాయి. ఏ కారణం చేత నిషేధిత జాబితాలో వెళ్ళిందో తెలుసుకోవాలి. మీ వద్ద ఉన్నటువంటి భూ రికార్డులు, చట్టబద్ధమైనటువంటి పత్రాలు మరియు సంబంధిత రికార్డులు సంబంధిత అధికారుల ముందు చేసే ఒక సరైన ప్రాతినిధ్యం మీ యొక్క హక్కును కాపాడగలవు. అలాగే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రభుత్వం నిషేధించబడినటువంటి విధానం అనుసరించకుండా ఇష్టానుసారంగా ఏ భూమినైనా సరే 22A నిషేధిత జాబితాలో చేర్చడానికి వీలు లేదు. ప్రతి ప్రభుత్వ చర్యకు చట్టబద్ధమైనటువంటి ఆధారం ఉండాలి. అలాగే ఒక పౌరుడిగా మీ భూమి ఏ కారణం చేత 22A లో ఉందో తెలుసుకోవాలనే హక్కు కూడా మీకు ఉంది. గుర్తుంచుకోండి, మీ భూమి కొనడం ఎంత ముఖ్యమో ఆ భూమికి సంబంధించినటువంటి చట్టాలను కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యమైనది. అవగాహన లేకపోవడం వల్ల మీ హక్కులను కోల్పోవద్దు. చట్టం తెలుసుకుంటేనే మీ యొక్క హక్కులను కాపాడుకోగలరు. ఇలాంటి చట్టపరమైనటువంటి భూమి సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనకు సంబంధించినటువంటి అంశాలపై పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి మన లాలెన్స్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ లో తెలియజేయండి. చట్టాన్ని తెలుసుకుందాం, మన హక్కులను మనం కాపాడుకుందాం. ఇదే లాలెన్స్ టీవీ యొక్క లక్ష్యం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.